Hello friends, good morning. This is the 98th day of content creation journey and 2 days to go and successfully మనం అయితే 100 beat చేస్తున్నాం and this is Shiva here. Good morning. This is the official journey of mine and myself with all of your support. I am here. But నేను చాలా సార్లు అయితే ఒక థింగ్ చేసా. ఓకే, I will recall it and make everything so clear and ఎస్. నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ఈరోజు ఏంటంటే, సో చాలామంది లైఫ్లో కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. సో బట్ ఇప్పుడున్న థింగ్స్లో ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి ద మెయిన్ రీజన్ మర్డర్స్ కాదు, దట్ ఈస్ యాంగ్జైటీ, క్యూరియాసిటీ ఏమంటారు, ఇలా అన్ని నెగిటివ్ థాట్స్ రావడం వల్ల ఈ థింగ్స్ అయితే చాలా యూత్ పీపుల్ అయితే చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడు ఆగుతుందంటే, వన్స్ మైండ్ క్లియర్గా ఉండాలి అండ్ థాట్స్ క్లియర్గా ఉండాలి. సో అప్పుడైతే ఇవన్నిటికీ అయితే ఒక పరిష్కారం ఉంటుంది. ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఎమోషన్స్ అనేవి క్యారీ చేయకుండా సో నార్మల్గా ఉండేటట్టు మనమైతే స్కూల్ ఏజ్ నుంచి థింగ్స్ అయితే నేర్పాలి. సో ఇప్పుడున్న జరుగుతున్న ట్రెండింగ్స్, మర్డర్స్ ఇవన్నీ అండ్ ఏవైనా సరే, ఉమెన్ పైన అయినా సరే, మెన్ పైన అయినా సరే. సో ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, రియల్గా ఇది చాలా అవసరం ప్రస్తుతం ఉన్న జనరేషన్స్కి. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అందరూ ఎమోషన్స్ని క్యారీ చేస్తారు, బట్ లీవ్ ఇట్. డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ ది ఎమోషన్స్ అండ్ కీప్ డౌన్. కొంచెం అయితే మెడిటేషన్, యోగా లేకపోతే వర్కౌట్స్కి ఇలా వెళ్తే ఎమోషన్స్ అండ్ ఎవ్రీ బ్యారేజ్ ఆఫ్ యువర్ లైఫ్, స్ట్రెస్ అయినా ఇలా ఏముండవు. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ప్రస్తుతం ఎంజాయ్ అయ్యి అండ్ ఫీల్ అబౌట్ వాట్ యూ హ్యావ్ అండ్ గుడ్ ఉండాలి ఎప్పుడు. అండ్ ఈ థింగ్స్ నువ్వు డైలీగా నువ్వు రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటే నీకు బ్యాడ్ థాట్స్ రావు. ఇఫ్ ఎనీథింగ్ రిజెక్షన్స్ వచ్చిన లైఫ్లో దాన్ని ఒక పార్ట్ లాగా వదిలేయాలి. బట్ అండ్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగర్ దెన్ ది బిఫోర్. సో అలా అయితేనే జీవితం ముందుకెళ్తుంది. సో నేను ఆ థింగ్ని పెట్టుకొని యాంగర్తో, ఎగ్జైట్మెంట్తో ఇంకేదైనా చేయాలంటే అది కాని పని. సో ఇప్పుడున్న ట్రెండింగో, జెన్జీ ట్రెండో ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతం మంచిగా అనిపిస్తుంది, బట్ ఆఫ్టర్ థింగ్ జరిగినాక జరిగే థింగ్ అయితే చాలా అవమానాలు ఉంటాయి. బికాస్ అంటే చిల్డ్రన్స్కైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే అందరికీ బ్రేక్ అయిపోతారు. బికాస్ యు ఆర్ డూయింగ్ సచ్ ఏ వాల్యూలెస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ నువ్వే కాదు, మీ తల్లిదండ్రులు కూడా చాలా వరకు అయితే ఏమంటారు, మోసం అయిపోతారు అండ్ తల దించుకోవాల్సి వస్తుంది. సో ఆ థింగ్ అయితే ఎవరు చేయొద్దు. అండ్ ఇప్పుడున్న ఎవరైనా థాట్స్ ఉన్నా ప్లీజ్ డిలీట్ చేయండి ఆ థాట్స్. సో నేను చెప్పాల్సుకుంది అదే. బికాజ్ ఏదైనా ఒకరిని చంపడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ అది నీ చేతుల ద్వారా నువ్వు చంపుతున్నావు అంటే ఇది నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్ అని. అది ఎవరైనా సరే, మ్యారేజ్ అవ్వినా సరే, మ్యారేజ్ అవ్వకపోయినా సరే, ఈ థింగ్స్ అయితే ఎప్పుడు చేయకండి. సో నీ టాపిక్స్ చాలా బోరింగ్గానే ఉంటాయి. సో ఎందుకు అని చెప్తే నేను అప్పుడే చెప్పాను, థింగ్స్ ఇప్పుడు కాకపోయినా ఫర్దర్ జనరేషన్స్కి అయితే ఉపయోగపడతాయని. సో ఈ థింగ్స్ గుర్తులో పెట్టుకొని అండ్ ఎవరైనా చేయాలన్నా ఆపేయండి ప్లీజ్. సో ఇది నా కైండ్ రిక్వెస్ట్. అండ్ ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి టిల్ ఎవ్రీబడి రీచెస్ ఇట్ అండ్ సేవ్ ద పీపుల్. అండ్ అంటే ప్రీవియస్గా మనము అనుకునే వాళ్ళం థింగ్స్ అని, ఎవ్వరు మిగిలరు భూమి మీద ఇట్లా చంపుకుంటూ వెళ్తే అని. సో ఆ థింగ్ మళ్ళీ వస్తుందా అని చెప్పి అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇండియాలో మనుషులు ఉండే వాళ్ళేమో అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. బికాస్ ద మర్డర్ కేసెస్ అనేవి ఇట్లా చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ వన్ అపాన్. సో ప్లీజ్ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్. ఏదైనా ఉండండి, అన్నీ పాజిటివ్ ఆలోచించండి. ఇఫ్ రిజెక్ట్ అయినా సరే ఓకే, అవన్నీ పక్కకు పెట్టేసి బీ స్ట్రాంగర్, బీ లైక్ ఏ రాక్ సాలిడ్ మ్యాన్.
సో ఆ థింగ్ అయితే లైఫ్లో నేర్చుకొని ముందుకు సాగండి, అంతేగాని ఎవరినైతే చంపొద్దు. ఇట్ టేక్స్ రెస్పెక్ట్ థింగ్. నువ్వు ఇన్ని రోజులు చదువుకున్నది, నువ్వు పేరెంట్స్ డ్రీమ్స్ ఇవన్నీ ఫసక్ అయిపోతాయి. అండ్ నిజంగా చెప్తున్నా, ఇదొక థింగ్ విచ్ యూ హ్యావ్ టు బీ ఫాలోడ్. ఇఫ్ యూ ఫాలో దీస్ స్టెప్స్ నీకు లైఫ్లో ఇంకేం ఉండదు. అండ్ ఎప్పుడైనా చనిపోవాలి అండ్ థింగ్స్ చేయాలి, ఎవరినైనా చంపాలి అంటే వన్స్ థింక్ ఆల్ అబౌట్ యువర్ పేరెంట్స్, యువర్ ఎవ్రీథింగ్. బికాస్ నువ్వు అది చేసే మంచిది అయితే నలుగురు సపోర్ట్ చేస్తారు, అండ్ నువ్వు చేసే చెడ్డది అయితే అందరూ నెగిటివ్గా చూస్తారు. సో థింగ్స్ అనేవి అలా ఫాలో అవ్వండి. అండ్ మేక్ ష్యూర్ యూ డూ థింగ్స్ అంటే పాజిటివ్గా చేయండి. అండ్ మెడిటేషన్ చేయండి, జిమ్కి వెళ్ళండి. ఈ థింగ్స్ చేస్తూ ఉంటే, లేదా ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, లేదా సరదాగా వాకింగ్కి వెళ్ళండి. ఎవరితోనైనా సరే, అమ్మాయితోనైనా అబ్బాయినైనా షేర్ యువర్ థింగ్స్. అండ్ ఈ థింగ్స్ చాలా వ్యాలిడ్ అవుతాయి అంటిల్ యూ డూ అండ్ యాక్సెప్ట్ ద థింగ్స్. అండ్ సరదాగా వెళ్ళండి, అదేదో రిలేషన్ లాగా వెళ్ళొద్దు. సో యాజ్ ఎ స్ట్రేంజర్ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళండి. అండ్ ఎవరు మాట్లాడరు అంటే ఓకే, ఫైండ్ అ గుడ్ పర్సన్ అంటిల్ యూ రీచ్ దెమ్. సో నేను అంటే ఎవరితోన్నా మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి. సో బట్ మాట్లాడడానికి తీసుకెళ్ళి ఏం చేయొద్దు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఐడియా ఇస్తున్నాను కాదు, కానీ రియల్గా మేల్ అయితే మేల్ ఫ్రెండ్స్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఫ్రెండ్స్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ షేరబుల్ ఫ్రెండ్, షేర్ ఇట్. అండ్ ఈ థింగ్స్ ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే నీ లైఫ్ సుకూన్ ఉంటుంది. అండ్ సింగిల్గా ఉన్న ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే వెళ్ళి మల్టిపుల్ పీపుల్స్తో మాట్లాడాలి, ఎస్పెషల్లీ ఉమెన్. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ థింగ్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. యాజ్ ఎ ఎంప్లాయిడ్ అయినా సరే, నార్మల్ ఉమెన్ అయినా సరే, ఎవ్రీ వన్ విల్ గివ్ ఎ వ్యాలిడ్ సజెషన్. అండ్ ఒకరొకరు ఒపీనియన్ అయితే మనకు తెలియదు, బట్ ఓన్లీ క్యాచ్ ద పాజిటివ్ వన్. ఓకే. అండ్ ఇప్పుడున్న థింగ్స్లో ఎవరైతే టైం ఇవ్వాలనుకోరు, సో పీపుల్ జాబ్లెస్ లేకుండా కూడా చాలామంది ఉన్నారు. సో అలా అని సో ఓన్లీ కానీ హ్యారాస్మెంట్ కాకుండా నార్మల్ స్ట్రేంజర్ లాగా ఎలా మాట్లాడతారు, యాజ్ ఏ రిలేటివ్గా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. సో ఓకే, బీ ఇన్ యువర్ లిమిట్స్. అండ్ ఓన్లీ చెడు చేయకుండా గుడ్ ఇంటెన్షన్తోనే మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఓన్లీ అబౌట్ లైఫ్. అండ్ వాళ్ళకు మించిన లైఫ్ ఎవరికి తెలీదు. సో అందుకే చెప్తున్నా, దిస్ ఈజ్ ద ప్యూరెస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే టు స్టాప్ ది ఏమంటారు క్రైమ్ రేట్. అండ్ ఇప్పుడు మీకు ఎవరైనా లవ్ ఉన్నా ఏమున్నా ప్లీజ్ వన్స్ అయితే చెప్పండి. మీకు చెప్పాలి అది నెగిటివ్ అవుతుంది అంటే చెప్పొద్దు. అండ్ అది నిజంగా రిసెంబుల్ అవుతుంది అండ్ వ్యాలిడ్ థింగ్ ఏ లైఫ్లో. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత యు ఆర్ అగైన్ రీకనెక్టింగ్ ద పీపుల్ అంటే ఒకసారి చెప్పి చూడండి. వన్స్ యూ యాక్సెప్ట్. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ గుర్తు చేసుకోకండి. సో అంతేగాని అలా చంపేయడాలు ఏమొద్దు. సో ప్లీజ్ లీవ్ దిస్ ఆల్ మర్డర్ సెన్స్. ఈ సీన్స్ అన్నీ బంద్ చేయండి. అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద పీపుల్. అండ్ చాలా తెలుగులో చెప్పాలంటే అది ఒకరి చావు మనకి చాలా ఇబ్బందికరం. అండ్ లైఫ్ లాంగ్ మనం అయితే ఏడుస్తూ ఉండాలి. ఆ మనిషి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అండ్ మన ఇంట్లో వాళ్ళు మనల్ని అయితే హేటర్గా చూస్తారు. ఈ థింగ్స్ కొంచెం మైండ్లో పెట్టుకొని వర్క్ చేయండి. సో అది బోరింగ్ ఉండొచ్చు, బట్ థింగ్ యాక్చువల్లీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. బికాస్ ఏదైనా మర్డర్ జరిగితే వెళ్ళి ఆపాలి. కానీ ఒక్కొక్కరు వెపన్స్ తీసుకొని పోతున్నారు. ఇవాళ రేపు పిల్లల చేతిలో చాక్లెట్లు తీసుకున్నట్టు. ఇది ఎక్కడ రౌడిజం అమ్మ, నాకు అర్థం కాదు. బట్ ఎక్కడైనా క్రైమ్ జరిగితే ప్లీజ్ అట్లీస్ట్ మీరు ఆపకుండా కనీసం ఎవరికన్నా కాల్ చేయండి. సో ఇట్ మేక్ సెన్స్. లేదా ఉన్న సరౌండింగ్స్లో
హెల్ప్ చేయండి. అంతేగాని వాడెవడో చంపుతూ ఉంటే ఆడికి పోయి వీడియోలు తీస్తారు. ఇదైతే చాలా ఆశ్చర్యం అండ్ థింగ్. లేదు నువ్వు వీడియోనే తీయాలంటే ట్రైపాడ్ మీద పెట్టి పోయి హెల్ప్ చేయి. సో ఈ థింగ్స్ చేస్తే రియల్గా యాక్సిడెంట్స్ అయితే ఆగిపోతాయని నాకు అనిపిస్తుంది. కనబడ్డే మన చేతిలో ఉన్నాయి, కనబడని మన చేతిలో లేవు. అండ్ చాలా థింగ్స్ అయితే చిన్న చిన్న క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఐ థింక్ కలియుగం స్టార్ట్ అయిపోయిందేమో. బికాస్ ఈ థింగ్స్, ఈ పరిణామాలన్నీ చూస్తే అన్నీ స్టార్ట్ అయినట్టే అనిపిస్తున్నాయి. సో ఏమో, మనుషులు చంపుకుంటారని చెప్పి అన్నారు కదా, అది ఇదేనేమో. సో ఈ కంటెంట్ అనేది చాలా రిలేట్ అవుతుంది. అండ్ నేనైతే హ్యూమన్స్కి రెస్పెక్ట్ చేస్తా, హూ ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్ అండ్ కమింగ్ సేఫ్ హోమ్ విత్ గుడ్ నేచర్ అండ్ గుడ్ ఫీల్ అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్. సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్. అండ్ ఈ థింగ్స్ని అయితే ప్లీజ్ ఎవరినైనా ఆపాలి. అండ్ మెన్కి రెస్పెక్ట్ ఉండదు, బట్ దే ఆల్వేస్ డిజర్వ్ ఇట్. అండ్ ఎవ్రీ జెండర్ విల్ ఆల్వేస్ డిజర్వ్. అండ్ ఈ థింగ్స్ ఎవరైనా చేస్తే ప్లీజ్ ఇప్పట్లో అయితే చేయొద్దు. ఆ థాట్స్ అయితే బ్రెయిన్లోకి వెళ్ళి తీసేయండి. సో ఇది చాలామంది ముఖ్యమైన వీడియో. ప్లీజ్ షేర్ అంటిల్ ఇట్ రీచ్ ఎవ్రీవన్. సో మీకు బోర్ కొడుతుంది ఈ అంటే నార్మల్గా అనుకోవద్దు ప్లీజ్. కానీ ఏంటంటే ట్రావెల్ చేయండి, అవసరం ఉంటే స్ట్రేంజర్స్తో మాట్లాడండి, ఉమెన్ అయినా మెన్ అయినా, అండ్ ఎక్స్ప్రెస్ యువర్ థింగ్స్ టు అదర్స్. సో వాళ్ళు కూడా ఏదో ఒక థింగ్ అయితే మీకు రిటర్న్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఓకే. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? లైఫ్ గురించి, లైఫ్ థాట్స్ గురించి, దట్స్ అంటే వ్యాలిడ్ పాయింట్స్ అవి ఉండాలి, అంతేగాని నాట్ అన్నెసరీ థింగ్స్. సో నో, అలా ఇంటెన్షన్గా ఏమైతే ఉండొద్దు. సో ఎవ్రీ వన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇఫ్ వాళ్ళు నీకు షేరబుల్ కంటెంట్ ఇస్తే వదిలే ఓకే, బట్ ఎవరికైనా ఆక్వర్డ్ ఉంటుంది. సో థింగ్ అనేది గమనించండి. స్పెండ్ విత్ టైమ్ అండ్ స్పెండ్ విత్ యువర్ మదర్, spend with your parents. This is the valuable time if you give in your life to them. So ఈ థింగ్స్ అయితే జరగవు. అండ్ షేర్ ఎవ్రీథింగ్ టు ద పీపుల్ అండ్ ఓన్లీ ద థింగ్ విచ్ ఈస్ వ్యాలిడ్ టు యూ అండ్ దెన్ షేర్ టు యువర్ పేరెంట్స్. అంతేగాని అన్నీ షేర్ చేస్తా అంటే కాదు. సో థింగ్స్ కొన్ని నువ్వే పెట్టుకోవాలి, థింగ్స్ కొన్ని నువ్వు చెప్పాలి. అండ్ థింగ్స్ నువ్వు చేసేటి ప్లీజ్ బీ కామ్ అండ్ డూ థింగ్స్ బెటర్ అండ్ బెస్ట్. అండ్ ఈ థింగ్స్ అయితే ఫాలో అవ్వండి, ఇంప్లిమెంట్ చేయండి. ఆన్ ది వన్ ఆర్ ది అదర్ డే యూ విల్ బీ ఎ గుడ్ మ్యాన్ అండ్ గుడ్ ఉమెన్ ఇన్ యువర్ సొసైటీ. సో కాలర్లో ఎగ్రేస్ చెప్పొచ్చు, ఐ ఆమ్ నథింగ్ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ థింగ్స్ డూ బెటర్ అండ్ ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఏ గుడ్ థింగ్ అండ్ గుడ్ లైఫ్ అండ్ ఏ గుడ్ మేనర్ అని. సో ఈ థింగ్ అందరికీ షేర్ చేయండి. బికాస్ నీకు బోర్ కొడుతుంది, నీకు స్ట్రెస్గా ఫీల్ అవుతుందంటే జిమ్కి వెళ్ళి లేదా హోమ్ వర్కౌట్స్ చేయి, బట్ డోంట్ డూ లైక్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు బీ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళి చూడు. సో ఎవ్రీబడి ఈజ్ వాళ్ళు ఏంటంటే బాధపడతారు. సో ఆ బాధలో నుంచి నువ్వు ఎలా గట్టిగా ఉండాలి అండ్ నువ్వు వాళ్ళకి సేమ్ అదే మూడ్లో వెళ్ళి అయ్యో పాపం అలా అయిందా ఇలా అయిందంటే వాళ్ళు ఇంకా డిమోటివేట్ అవుతారు. ఓకే అమ్మా ఏం పర్లేదు అంత మంచిగా అవుతుంది అని చెప్పి ఒక పాజిటివ్ థింగ్ ఇచ్చినాం అనుకో, దే ఫీల్ గుడ్ అనమాట. అండ్ చాలామంది అంటుంటారు బాధలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్కి అని. కానీ హాస్పిటల్కి వెళ్ళినా సరే అక్కడ నువ్వు డిమోటివేట్ కాకుండా కొంచెం అయితే పాజిటివ్ వైబ్ వాళ్ళకి అందించినావు అనుకో, సో దే విల్ ఫీల్ పాజిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ సిచ్యువేషన్స్ని కూడా పాజిటివ్గా ఆలోచించేటట్టు చూస్తారు. సో ఆ థింగ్ అయితే ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయండి, బికాస్ ఇట్ ఈజ్ ఏ ఫుల్ ఇంపాక్ట్ అవుతుంది. సో వాళ్ళు నిజంగా హగ్ చేసుకుంటారు, ఎందుకంటే ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు ఎవరికి హాస్పిటల్స్లో. సో ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, ఇది వేరే లెవెల్ ఉంటుంది. అండ్ చెప్పడం కాదు బ్రో, ఫీల్ అయితే తెలుస్తుంది థింగ్. సో ఎవ్రీథింగ్
ఎక్కడైనా సరే ఒకటి దగ్గరికి వెళ్ళి వాడు సాడ్లో ఉన్నాడంటే అన్నీ మంచి జరుగుతాయి అనే ఒక థింగ్ అయితే ఇవ్వండి. వాడు లైఫ్ లాంగ్ నిన్ను గుర్తు పెట్టుకోకపోతే నాకు అడగండి. సో ఇట్ డస్ నాట్ కేర్ అబౌట్ మనీ, ఇట్ డస్ నాట్ కేర్ అబౌట్ ద లైఫ్, ఇట్ డస్ నాట్ కేర్. కానీ ఒక పర్సన్ నీకున్నాడు అని చెప్పి ఒక్కడినైనా వెళ్ళి కలవండి. సో హీ విల్ సీ అండ్ వాడైతే లైఫ్లో గుర్తుపెట్టుకుంటాడు. అండ్ చాలా చెప్పాలనుకున్నా, రీసెంట్గా నాకు ఒక అన్న కాల్ చేసి అరే చిన్న చెప్పు ఎలా ఉన్నావు అని చెప్పి అన్నాడు. సో ఇది రీసెంట్గా జరిగింది, అది తెలిసిన అన్ననే. సో ఎవరిని అంత జల్దీ గుర్తు పట్టను కాదు, అందరు గుర్తుంటారు. కానీ ఏంటంటే కొన్ని మర్చిపోతా, ఏంటి పేర్లు. సో కొందరు పేర్లు అయితే మ్యాక్సిమం బ్రెయిన్లోకి వెళ్తాయి. అండ్ ఇప్పుడున్న థింగ్స్ని అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే వీఆర్ నాట్ ఎ రోబోట్ కదా. సో మ్యాక్సిమం అయితే గుర్తుంటాయి. సో అయితే ఫోన్ చేసి అన్న అంత మంచిదేనా బ్రో, పర్లేదు కదా, అందరు బాగున్నారు కదా అని చెప్పి అన్నాడు. సో అలాంటి లైఫ్లో ఒక ఫ్రెండ్ అయినా, ఒక ఎల్డర్ పర్సన్ అయినా, ఒక థింగ్ అయినా, ఎవరైనా సరే దగ్గరికి రాలేకపోయినా ఫోన్తో అయినా కన్వర్సేషన్ ఈజ్ మేబీ హెల్ప్ఫుల్. సో అంత వాల్యుబుల్ టైం నీకు ఇచ్చారంటే ద పర్సన్స్ హూ రియల్లీ ఏమంటారు కేర్ అబౌట్ యూ. సో ఈ థింగ్స్ దీస్ ఆర్ వాల్యూ అంటే చాలా మెమొరబుల్ ఈ థింగ్స్. సో ఇప్పటిదాకా చూసారంటే రియల్గా మీరైతే గుడ్ పీపుల్ అని నేను నమ్ముతా. అండ్ ప్లీజ్ డోంట్ డూ దీస్ థింగ్స్. అండ్ యు ఆర్ బర్రింగ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. అండ్ మీ జనరేషన్ కూడా వేసేసుకుంటున్నారు, చేయండి. అండ్ ఇంకా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే స్పోర్ట్స్కి ట్రై చేయండి. సో వాళ్ళ మైండ్ సెట్ అండ్ యూపీఎస్సీ అంతా ప్రిపేర్ కాకుండా కొంచెం అయితే డైలీ బుక్స్ అయితే పట్టుకొని నేర్చుకోండి. అండ్ ఓన్లీ బుక్స్, బికాస్ రాసినప్పుడే అండ్ ప్రాక్టీస్ చేసినప్పుడే నేను ఆలోచనలు అండ్ బ్రెయిన్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఐ హ్యాడ్ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ మై లైఫ్. సో ఈ బుక్స్తో, ఈ పీపుల్తో ఎంగేజ్ అవ్వాలి. సో అప్పుడే గుడ్ థింగ్స్ అనేవి తెలుస్తాయి. అప్పట్లో ఏంటంటే ప్రతి వాళ్ళు నలుగురితో మాట్లాడేటోళ్ళు, కానీ ఇప్పుడు ఒక ఫోను లేకపోతే ఒక టైము, ఆ రెండు లేవు మన దగ్గర. ఉన్నాయి కానీ టైం లేదు మాట్లాడడానికి. సో ఆ థింగ్స్ చాలా కావాలి ఇప్పుడున్న జనరేషన్స్లో, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. సో ఆ థింగ్స్ మీరు దృష్టిలో పెట్టుకొని follow the things and explore the world, and see you soon in next video. Until then, goodbye, see you, signing.